దగ్గర డబ్బులు తీసుకుని చెప్పావా ఎవరు కొంచెం ఖర్చు చరణ్ దగ్గర మీరు డబ్బులా నాకు దాంట్లో పెద్ద మొహమాటంగా సిగ్గుగా లేదు, అవసరమైతే ఎవరి దగ్గర తీసుకుంటాను. చిన్నపిల్లల దగ్గర తీసుకుంటా. సినిమా స్టార్ట్ అయినంత వరకు డబ్బులు డబ్బు అవసరాలకి పెద్ద ఎన్ని ఆలోచించాం కదా. అంటే నాకు ఫస్ట్ సినిమా స్టార్ట్ అయినప్పుడు అరవింద్ నెలకి 5,000 ఇచ్చేవాడు. సినిమా అయిపోయిన తర్వాత ఇంక డబ్బులు లేవు మధ్యలో. ఆ పీరియడ్ ఖాళీగా ఉండేవాడు, అసలు డబ్బులు అడగడానికి ఏముండే. మా వదిన డబ్బులు అడగలేను కదా, సినిమా అయిపోయిన హీరో అయిపోయి ఇంకేం నన్ను అడుగుతా డబ్బులు అని వదిన అనుకుంటుంది అని చెప్పి నాకు ఏం చేయాలో తెలుస్తుంది. ఎప్పుడన్నా పొరపాటున దొరికాయి. ఇప్పుడు ఇప్పుడు హోటల్కి వెళ్ళి చిల్లర ఉంటారే ఇది నీ దగ్గర పెట్టుకొని చూసేవాడు, తీసుకుంటే సన్నిభవం చేసుకోలేనివాడు. చాలా డబ్బులు చాలా ఉండే. ఆ మధ్య మధ్యలో ఒక లీన్ పీరియడ్ వచ్చేది, అంటే కనీసం ఒక 10 రూపాయలు 5 రూపాయలు కూడా ఉండేది కదా. ఎవరిని అడగాలో తెలియదు. వీళ్ళ దగ్గర డబ్బులు ఎందుకుంటే తెలియదు నాకు. పాకెట్ మనీ వీళ్ళు ఖర్చు పెట్టుకోవడం తెలియదు కదా. 200 ఇచ్చారండి. అవన్నీ నేను రిచర్న్ కొంచెం హనీ వీళ్ళిద్దరి దగ్గర తీసేసుకున్నాను. అది తీసేసుకున్నానంటే మీకు ఎందుకు, నేను వడ్డీతో పాటు మీకు ఇచ్చేస్తాను కదా, మీరు నన్ను చాలా సినిమాలు వస్తాయి, బోలెన్ డబ్బులు వస్తాయి, బోలెన్ డబ్బులు మీకే అని చెప్పి ఆ డబ్బులు వాడేసుకున్నాను. మేము కూడా ఖర్చు పెట్టేవాళ్ళం కాదండి, వడ్డీ ఇస్తారు కదండి దాచిపెట్టుకున్నాను. దాచిపోయి ఆయనకి ఇచ్చేవాళ్ళం. వీళ్ళు ఆల్మోస్ట్ ఖుషి దాకా అడిగేవాళ్ళు డబ్బులు ఎప్పుడు రీపే చేస్తానా, ఇప్పుడేం డబ్బులు పంటరా. ఇప్పటికి ఇంకా అవసరం లేదు కదా, హీరో అయిపోయాడు, ఇంకా అవసరం లేదు. కానీ ఎంతైనా బాకీ బాకీ. అదే ఎప్పుడు ఇలాంటి టాక్ షోస్ రాని కళ్యాణ్ అవును చరణ్ కోసం ఫస్ట్ టైం వచ్చి చెప్తున్నాడంటే అదే 10,000 అయితే అది ఇంకా ఎదురు నువ్వు ఇవ్వాలి చరణ్ అంటాడు. ఇంకా అందరూ ఎక్కువ అడగ, ఇంకా ఎందుకంటే రావడమే 10,000.